వచ్చినట్లు కూడా వెల్లడించాడు. నేటితోని ముగిసిన A1 తిరుమలరావు అలాగే A2 ఐశ్వర్య వీళ్ళిద్దరి పోలీస్ కస్టడీ వాళ్ళతో ముగిసిపోయినట్టు తెలుస్తుంది మనకి. తేజేశ్వరరావు హత్యకు సంబంధించి కీలక విషయాలను కూడా పోలీసులు రాబట్టినట్టు తెలుస్తుంది. ఐశ్వర్య ప్రోద్బలంతోనే తేజేశ్వర్ను చంపాలనుకున్నాడు తిరుమలరావు. నిందితుల కోసం ప్రస్తుతం ఉపయోగించిన ఏదైతే తిరుమలరావు ఉపయోగించిన కార్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే కర్నూలుకి సంబంధించి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగిందో, ప్రియుడు ఉండగానే ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని హతమార్చడానికి సర్వే అనే ఒక పేరుతోని కారులో అతన్ని తీసుకెళ్లిన తర్వాత తేజేశ్వరరావుని అక్కడ అతి దారుణంగా కిరాతకంగా తిరుమలరావుకి సంబంధించిన సుపారి గ్యాంగ్ వీళ్ళందరూ చంపిన తర్వాత ఈ విషయం వెలుగులోకి బయటకు వచ్చింది. సో ఈ తేజేశ్వరరావుని చంపాలని ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ తిరుమలరావుకి ఈ అమ్మాయి పైన కూడా నమ్మకం లేక ఈ అమ్మాయి స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు, ఐశ్వర్య స్కూటీలో కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి పెట్టినట్టు తెలుస్తుంది. అంటే ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉందని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇంతకుముందు చూస్తే మనం లాస్ట్ ఆయన టెక్నాలజీని వాడుకొని అమ్మాయిలాగా ఐశ్వర్యతో మాట్లాడేవాడు తిరుమలరావు. అమ్మాయిలాగా మాట్లాడుతుండే, అంటే పెళ్ళైన తర్వాత ఐశ్వర్యతో మాట్లాడడానికి తేజేశ్వర్ పక్కనే ఉన్నా కూడా అమ్మాయిలాగా మాట్లాడుతూ ఆమెతో గంటలు మాట్లాడుతుండేవాడు. తేజేశ్వర్కి కూడా చాలాసార్లు దీనిపై అనుమానం వచ్చింది. ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా చాలాసార్లు ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ ఇల్లీగల్ ఏదైతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వైవాహికేతర సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధానికి సంబంధించి వీళ్ళు ముందుకు ఇంకా తేజస్విని తొలగించుకోవాలి, ఆయన ఆస్తిని కూడా చేజిక్కించుకునే ప్రయత్నంలోనే తేజస్విని చంపినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి ఇలాంటి కొత్త డీటెయిల్స్ వస్తున్నాయి. ఆమె స్కూటీలో ఒక ట్రాకర్ పెట్టడం కానీ, లేకపోతే టెక్నాలజీని వాడుకొని లేడీస్ ఆడవాళ్ళలాగా మాట్లాడాడు తిరుమలరావు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే వాళ్ళ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా కీలక విషయాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఐశ్వర్య ప్రోద్బలంతోనే, అంటే ఆమె హెల్ప్తోనే తేజేశ్వర్ని చంపాలనుకున్నాడు తిరుమలరావు. ఆమె హెల్ప్ తీసుకున్నాడు. ఆయన ఏ టైంలో ఇంట్లో ఉన్నాడు, ఎప్పుడు బయట ఉన్నాడు, అన్ని డీటెయిల్స్ ఎప్పటికప్పుడు, అంటే ఆల్రెడీ ఒకసారి సర్వే అని చెప్పి బయటికి తీసుకెళ్ళినప్పుడు తేజేశ్వర్కి సంబంధించిన ఒక మిత్రుడు పక్కన ఉండడం వల్ల ఫస్ట్ టైము చంపేద్దాం అనుకున్నా కూడా అప్పుడు కుదరలేదు. దాని తర్వాత ఈసారి ఒక్కడనే ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఈసారి సఫలించింది. తేజేశ్వర్ని ఆస్తి కోసమే చంపినట్టు క్లియర్గా ఐశ్వర్య కానీ లేకపోతే తిరుమలరావు కానీ ఆస్తి కోసమే చంపినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. విజువల్స్లో ఒక్కసారి ఆ కార్ చూడండి, మహేంద్ర XUV 300 అదే కార్ని యూజ్ చేశారు తీసుకెళ్ళి చంపడానికి. కారులోనే అతి కిరాతకంగా దారుణంగా అతన్ని చంపిన తర్వాత అదే కారులో బాడీని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ బాడీని అక్కడ పూడ్చిపెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలుసు. సో దీనికి సంబంధించి ఒక్కసారి విజువల్స్లో కూడా చూద్దాం. ఆ వెహికల్ కానీ, ఆ ట్రాకర్ కానీ, జీపీఎస్ ట్రాకర్ కానీ, ఆ వాయిస్ ఏదైతే మాడ్యులేషన్ చేసి అమ్మాయిలాగా మాట్లాడడానికి లాస్ట్ వీక్ మనం చూసాం, అవి కూడా. సో టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు ఈ మధ్య. అంటే అమెజాన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వీడియోస్ చూసి ఏ రకంగా అయితే మనం ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని చంపడానికి ఇంకా ఈజీగా సులువుగా ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పి అలాంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఈ కేసుకు సంబంధించి. మరిన్ని డీటెయిల్స్ని తీయడానికి కర్నూలు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కస్టడీలో ఉన్నారు A1, A2 తిరుమలరావు అండ్ ఐశ్వర్య. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ప్రధాన నిందితులైన A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యను 3 రోజుల కోసం విచారణలో భాగంగా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. విచారణలో A1 అనే వ్యక్తి A2 ఐశ్వర్య యొక్క బైక్ స్కూటీ ఏదైతే ఉందో దానికి ముందలి భాగంగా హెడ్లైట్ కింద జీపీఎస్ ట్రాకర్ అమర్చడం జరిగింది. ఈమె మీద కూడా అనుమానంతో జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఈ A2 ఎక్కడికి వెళ్తున్నా ఇతను చూసుకునేవాడు. ఇందులో భాగంగా A2ని విచారించగా A2 ప్రోద్బలంతోనే A1
హత్య చేశాడని విచారణలో తెలిసింది. A2 బైక్కి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ను సీజ్ చేయడం జరిగింది. తిరిగి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల కస్టడీలో భాగంగా A1 యొక్క కారు XUV 300 కారును సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఈ కారు అతను ఆ రోజు ఏదైతే నిందితుల్ని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది, ఈ కారులోనే హాస్పిటల్కి తీసుకుపోయి ఇదే కారులో XUV 300 కారులో ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మొత్తం 3 కార్లు, ఒక 2 వీలర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుసేన్ ఉన్నాడు. హుసేన్ అడిగి తెలుసుకుందాం. హుసేన్, అసలు ఈ స్కూటీలో అంటే ఐశ్వర్య మీద కూడా ఈ తిరుమల రావుకి నమ్మకం లేదా? ఐశ్వర్య మీద కూడా నమ్మకం లేకనే ఈ జీపీఎస్ ట్రాకర్ ఆమె వెహికల్లో ఆమె యాక్టివాలో పెట్టినట్టు తెలుస్తుంది కదా. ఎప్పటి నుంచి ఈమెను ట్రాక్ చేస్తున్నాడు అండ్ ఈమె మీద అనుమానంతోనేనా? మరి ఇంత అనుమానం ఉన్నప్పుడు అసలు హత్య చేయడానికి ఎందుకు మనోడు పాల్పడ్డాడు? కళ్యాణ్, గత నెల 17వ తేదీ జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి హత్య, భర్తను భార్య సుపారీ ఇచ్చి కిరాతకంగా హతమార్చినటువంటి ఘటనల ఇప్పటికీ నెల 15 రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తిరుమలరావు బ్యాంకు మేనేజరు ఐశ్వర్యలకు మధ్య పెళ్లి వివాహానికి అంటే గద్వాలకు చెందినటువంటి తేజేశ్వర్ కన్నా ముందే వీళ్ళ మధ్యన సంబంధాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో ఎవరైతే ఈ తేజేశ్వర్ ఉన్నారో తేజేశ్వర్తో వివాహం అయింది. వివాహానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఎలాగైనా సరే నాకు దక్కకుండా పోతుంది, ఐశ్వర్యాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఎవరైతే ఉన్నారో ఆ తిరుమలరావు ఐశ్వర్య మీద అనుమానం పెంచుకున్నాడు. తనని ఎలాగైనా సరే దక్కించుకోవాలి, తను ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎవరితో కలుస్తుంది అనేటువంటి విషయాలు ట్రేస్ అవుట్ చేసేందుకు ప్రత్యేకంగా ఐశ్వర్యకు సంబంధించినటువంటి స్కూటీలో ఇది జీపీఎస్ అమర్చినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అంతకు ముందు ఈ విషయాలన్నీ కూడా ఇద్దరి మధ్యన అనుమానం, తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకో అని ఐశ్వర్య చెప్పినటువంటి నేపథ్యంలోనే బెంగళూరులో తిరుమలరావు సంబంధించినటువంటి చెల్లి అక్కడే ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడనే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే తన చెల్లి కనిపించడం లేదని చెప్పి ఐశ్వర్య సోదరుడు స్థానికంగా ఉన్నటువంటి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయము ఐశ్వర్య బెంగళూరులో తన చెల్లితో ఉందనేటువంటి విషయము ఈ తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత తిరుమలరావు కుటుంబ సభ్యులందరూ కూడా తిరుమలరావుని అరిచి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్య ఎవరైతే ఉందో ఐశ్వర్యని తీసుకొచ్చి కల్లూరులో ఉన్నటువంటి స్థానికంగా ఇంట్లో వదిలిపెట్టినటువంటి ఘటన వెళ్ళిపోయినట్లు